హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70mm. నేను ప్రశాంతి. ఈరోజు నేను సీనియర్ యాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారి కూతురు శైలజా రెడ్డి గారి ఇంటి దగ్గర ఉన్నానండి. సో మేడంతో మాట్లాడి అసలు ప్రభాకర్ రెడ్డి గారి గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. సినీ ఇండస్ట్రీ అనగానే చిత్రపురి కాలనీ గుర్తొస్తుంది. సో చాలామందికి ఉపాధి అవకాశాలు కల్పించిన అటువంటి మహానుభావుడు కూతురుతో ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. లెట్స్ స్టార్ట్. మేడం, హాయ్ మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. నైస్ టు మీట్ యూ. సో మా ఛానల్ ద్వారా ఫస్ట్ మిమ్మల్ని ఇంట్రడక్షన్ చేసాము. ఎలా అనిపించింది మేడం అప్పుడు మీరు అలా సోషల్ మీడియాలోకి అసలు రావడం? యాక్చువల్లీ రియల్ థ్యాంక్ చేయాలని ఎప్పుడు అనుకుంటాను మనసులో. ఫస్ట్ టైం ఆ సందర్భంలో మాట్లాడడం వల్ల చిత్రపురి కాలనీకి ఇంత చేశారు, ఎన్ని విషయాలు ఉన్నాయని బయటకు వచ్చింది ఆ ప్రోగ్రామ్ ద్వారా. అంటే అప్పుడు జనరేషన్ వాళ్ళకి కొంచెం ఐడియా ఉంది, ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఇంకా కొంచెం తెలియదు మేడం కదా. సో అందుకు ఒకసారి మళ్ళీ ఆ మూమెంట్స్ని ఆ మెమోరీస్ని షేర్ చేసుకుందామని మళ్ళీ మిమ్మల్ని మీట్ అవ్వడం జరిగింది. చెప్పండి మేడం, అసలు మీరు ఎందుకు రాలేదు? ఇంత బ్యూటిఫుల్గా ఉండి మీరు ఇండస్ట్రీకి ఎందుకు రాలేదు అసలు? మాకు వి వర్ సో కంఫర్టబుల్. నాన్నగారు అంత మంచి లైఫ్ ఇచ్చారు మాకు. అసలు మాకు ఏది ఇది అవసరం అనేది అనిపించలేదు. ఎస్పెషలీ మూవీస్లో అట్లాంటివి చేయాలని. ఎడ్యుకేషన్ వైజ్ ఆ అంబిషన్స్ ఎక్కువ ఇన్స్టిల్ చేశారు నాన్న. ఓకే ఓకే. సో ఒకసారి మా 70mm ప్రేక్షకుల కోసం మీ జర్నీతో స్టార్ట్ చేస్తే అసలు మీ ఎడ్యుకేషన్ ఏంటి, అసలు మీ జర్నీ ఒకసారి చెప్పండి మేడం. మేమంతా చెన్నైలో పుట్టాము, చెన్నైలోనే చదువుకున్నాము. ఎడ్యుకేషన్ కాలేజ్ అంతా చెన్నై. సో ఓన్లీ మ్యారేజ్ అయిన తర్వాత, అది కూడా 2 years తర్వాత ఇక్కడికి వచ్చాను. లేకపోతే మాకు అసలు హైదరాబాద్తో ఏం సంబంధం లేదు. అంటే నాన్న రిలేటివ్స్ అందరు ఇక్కడే ఉంటారు. అంటే మధ్యలో అప్పుడప్పుడు వచ్చేవారా రిలేటివ్స్ ఇంటికి చిన్నప్పుడు ఫంక్షన్స్ అప్పుడు? అది సమ్మర్ వెకేషన్ లో మమ్మల్ని కార్లో పంపించేవారు హైదరాబాద్. సో అట్లా హైదరాబాద్ అప్పుడు తెలిసేది. నాన్నగారి పేరు చెప్తే అసలు మీరు అందరికి తెలిసేది. అంటే వెరీ ఫ్యూ, అప్పట్లో యాక్టర్స్ చాలా తక్కువ మంది హైదరాబాద్ నుంచి. సో అందరు గుర్తుపట్టేవారు. సో చెన్నై బాగుందా, హైదరాబాద్ బాగుందా? డెఫినెట్గా చెన్నై. అంటే చెన్నైలో ఏంటంటే మూవీ యాక్టర్స్ అంతా ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం. అంత చుట్టుపక్కల యాక్టర్స్ ఎవరైనా కానీ. అంటే ఇప్పుడు యాక్టర్స్ ఎలా ఉన్నారంటే, యాక్టర్స్ అంటే వాళ్ళదో డిఫరెంట్ లైఫ్. అవును. అప్పట్లో పిల్లలు, పేరెంట్స్ అందరం కలిసి ప్రివ్యూ షో అయితే అదొక ఫంక్షన్, అదే ఒక పెద్ద ఇంట్లో ఫంక్షన్ లాగా. సో ఫ్యామిలీ ఎవరైతే ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో, క్లోజ్ ఫ్యామిలీ అంతా అక్కడ మీట్ అయ్యారు ప్రివ్యూ షో. అదొక పెద్ద. సో మీకు దగ్గరలో ఎవరెవరు ఉండేవారు? అంటే చిన్నప్పటి నుంచి మీకు బాగా అటాచ్మెంట్ అయిన సినీ ఫ్యామిలీస్? అంటే తమిళ్ యాక్టర్స్ చాలా మంది ఉండేవాళ్ళు. తెలుగులోనే రామనాయుడు అంకుల్ మా ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు. ఆ తర్వాత మోహన్ బాబు గారు ఆఫ్ కోర్స్ మా ఆపోజిట్ హౌస్ లో ఉండేవారు. తర్వాత ఇంకా చాలా మంది అండి, అసలు చెప్పలేము. అసలు చెప్తే అంత అప్పట్లో ఉన్న పాపులర్ పీపుల్ అందరూ అక్కడే ఉండేవారు. ఓకే ఓకే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఫ్రీక్వెంట్ గా అందరినీ కలిసేవారా? రామానాయుడు గారిని కానీ లేకపోతే మోహన్ బాబు గారిని? మోహన్ బాబు గారితోనైతే ఇప్పటికీ రెగ్యులర్ గా కలుస్తానే ఉంటాను. రామానాయుడు అంకుల్ ఫ్యామిలీతో చాలా క్లోజ్ గా ఉంటాను. ఆంటీ బాగా తెలుసు మాకు. పాప లక్ష్మి చాలా బాగా తెలుసు. అంటే తను స్టెల్లాలో చదువుకునేది, నేను ఎత్తరాజులో 1 year సీనియర్ ఉంటాను. సో అట్లా ఫ్యామిలీలో అందరితో ఉంటాను. లక్ష్మి గారు ఎలా ఉంది మీ జర్నీ? లక్ష్మి గారితో మూవీస్ అవి చూస్తూ ఉంటారా ఇప్పుడు? లక్ష్మి గారిని మంచి లక్ష్మి గారి మూవీస్ అవి చూస్తూ ఉంటారా? రామానాయుడు అంకుల్ చెన్నైలో చదువుకునేది. సో తను కూడా ఎక్కువ ఇట్లా మూవీస్ తో ఎక్కువ కలిసి, మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కొంచెం మూవీస్ కి దూరంగా ఉండేవాళ్ళం. ఏమైనా ఎడ్యుకేషన్ అట్లానే. అంటే మీకు అనిపించింది ఎప్పుడైనా మూవీస్కి వెళ్తే బాగుండేది అని? లేదు, అసలు ఆలోచనే రాలేదు. ఎందుకంటే నేను 12th లో చదువుతుంటే నాకు అండర్ వాటర్ ఆఫర్, లిరిల్ లిమ్కా ఆఫర్ వచ్చింది. వస్తే అసలు చాలా హ్యాపీ. అప్పుడు నేషనల్ అవార్డు విన్నారు అశోక్ కుమార్ గారు ఆఫర్ చేశారు. అది అక్కడ భాగ్యరాజ్ మూవీ షూటింగ్ జరుగుతుంటే రమ్మని చెప్తే
అసలు చాలా ఎక్సైటెడ్. మెడ్రాస్ వచ్చాను అప్పుడు మా ఫ్రెండ్స్ అన్నారు, అసలు మీ నాన్నకి తెలిస్తే నీవేమో కానీ వాడు పాపం వాళ్ళని ఏం చేస్తాడో తెలియదు, అసలు మెన్షన్ కూడా చేయొద్దాను. సో అంతా అసలు అక్కడికే కట్ ఆఫ్. అంటే ఎందుకంటే అంటే ఇండస్ట్రీని బాగా దగ్గర నుండి చూడడం వల్ల ప్రభాకర్ గారు మిమ్మల్ని రానివ్వలేదా? కరెక్ట్. ఎందుకంటే నాన్న మూవీ యాక్టర్ కన్నా ఎక్కువ అందరికి చాలా అవును క్లోజ్గా, అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ ఇష్యూస్ అన్నీ డీల్ చేసేవారు నాన్న. ఎస్పెషల్లీ విమెన్ ఆర్టిస్ట్ వాళ్ళు ఎక్కువ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాన్నకి చెప్తే నాన్న దాన్ని సార్ట్ అవుట్ చేయడం. సో అదే అని కాదు కూడా, అందుకే ఒక ఆర్టిస్ట్ పైకి రావాలంటే వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు తెలుసు. నాన్న కూడా కష్టపడ్డారు, కానీ వాళ్ళు తిరగడం వాళ్ళు చేసేది వేరు. నాన్నకి అప్పటికే మ్యారేజ్ అయిపోయింది, యంగ్ యాక్టర్స్ కూడా పెద్ద డిఫికల్ట్ కదా. అదే అమ్మాయిలకైతే చాలా కష్టంగా ఉండేది. సో ఆ కష్టాలు వీళ్ళే అసలు ఛాన్సే లేదు. మేము ఎప్పుడు ఎంత కంఫర్టబుల్గా ఉండాలనే చూసారు. సో అంటే మీకు ఊహ తెలిసినప్పటికే హీజ్ యాక్టర్. నేను పుట్టినప్పుడే ఫస్ట్ మూవీ చేశాను. ఫస్ట్ మూవీ చివరికి మిగిలేది. సో పురుషోత్తం రెడ్డి గారు అని ఆయన. అంటే మీకు ఊహ తెలిసినప్పటికీ నాన్నగారిది ఏ మూవీ మీకు బాగా గుర్తుంది? మేము యాక్చువల్లీ మూవీస్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం 12 కాపురం అప్పుడు. పచ్చని సంసారం కూడా అంత నాకు తెలియదు. 12 కాపురం అప్పుడు సెట్ చూడడానికని అమ్మని మమ్మల్ని తీసుకెళ్లారు. ఎందుకంటే మొత్తం రాణి మాలిని దేవి హౌస్ సెట్ చేశారు. తర్వాత కాస్ట్యూమ్స్ అన్ని అమ్మ డిజైన్ చేశారు. సో అప్పటి నుంచి అమ్మ మూవీస్కి అంత కాస్ట్యూమ్స్ అమ్మే చేశారు. హీరోయిన్ జమున గారికి అందులో, కార్తీక దీపంలో శ్రీదేవికి, తర్వాత గృహప్రవేశంలో జయసుధ గారికి. సో వీళ్ళందరికీ. సో మీకు అప్పుడు ఎంత ఏజ్ ఉండేది? జమున గారు లేకపోతే శ్రీదేవి గారు ఆ టైంలో? అప్పుడు శ్రీదేవి గారు ఉన్నప్పుడు నా కార్తీక దీపం టైంకి కొంచెం ఐడియా నాకు బాగా తెలుసు. ఎందుకంటే అప్పుడు శ్రీదేవి గారు కూడా చాలా యంగే అప్పుడు. అవును 16కి ఆవిడ కూడా చాలా. ఆమె షూటింగ్ చూడడానికి వెళ్ళాను. అదే ఆ బెడ్ మీద పడుకొని ఆ డెత్ సీన్ ఉంటుంది కదా, ఆ రోజు వెళ్ళాను. తర్వాత 12 కాపురానికి ఏమో అదే సెట్ చూడడానికి రాణి మాలిని దేవి సీన్, కింది మెట్ల నుంచి దిగి వస్తున్న సీన్, అట్లా ఎక్కడన్నా ఒక్క సీన్ కి సెంటిమెంట్ గా తీసుకెళ్ళేవారు. అంటే ఎలా అనిపించింది ఫస్ట్ టైం? అంటే నాన్నగారు చేస్తున్న వర్క్ కావచ్చు, లేకపోతే షూటింగ్ అట్మాస్ఫియర్ కావచ్చు, ఇవన్నీ మీరు ఫస్ట్ టైం చూసినప్పుడు అసలు హౌ డు యూ ఫీల్? అంటే ఆ కమిట్మెంట్, యాక్టర్స్లో కమిట్మెంట్ ఒకటి బాగా రిజిస్టర్ అయిపోయింది. ఆ తర్వాత నాన్న చిన్న చిన్న విషయాలు, అంటే ఒక సీన్ చేసేటప్పుడు ఆ షార్ట్లో ప్రతి విషయంకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అనేది ఎందుకో నాకు క్లియర్గా మైండ్లో అట్లా ఉండిపోయింది. ప్రతిదీ చిన్నది, అంటే ఆ లైట్ ఎంత పడాలి ఆర్టిస్ట్ మీద అని. యాక్చువల్లీ డైరెక్టర్స్ ఉన్నా కూడా నాన్న విజన్ అంతా, ఎందుకంటే నాన్న రాసిన స్టోరీస్లో మీరు చూస్తే సైడ్ కాలంలో మొత్తం లైట్, దాన్ని డిస్క్రిప్షన్ ఆఫ్ ద సీన్, బ్యాక్గ్రౌండ్ అన్నీ రాసుకునేవారు. కథతో పాటు డైలాగ్స్తో రాయించేవారు, కానీ సీన్ డిస్క్రిప్షన్ మాత్రం మొత్తం రాసుకునేప్పుడు ఈ టైంలో ఇంత లైట్ ఉండాలా, ఇంత యూనో కెమెరా ఇంత డిస్టెన్స్ నుంచి వెళ్తున్నా, అట్లా అంత డీటెయిల్ డిస్క్రిప్షన్. సో నాన్నగారి దగ్గర నుంచి చాలామంది తండ్రి పోలిక అని కొన్ని చెప్తుంటారు, కొన్ని సిమ్టమ్స్. అలా ఎక్కువగా మీకెవరు ఏం చెప్పేవారు నాన్నగారి దగ్గర నుంచి చూస్తే? మాకు ఇట్లా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే. చాలా మటుకు అంటారండి. ఎందుకంటే నేను యాక్చువల్లీ నాన్నున్న రోజులు నేను అసలు ఏం చేయలేదు. బట్ టెలివిజన్కి రాయడం మొదలుపెట్టింది నాన్న పోయిన 1 year తర్వాత. ఎందుకు అనిపించింది, ఊరికేదో ఒక కంప్లైంట్ లాగా రాసి దానికి ఒక ఇన్సిడెంట్ ఇచ్చి పంపించాను. అప్పుడు వాళ్ళు చూసి అసలు ఇంత బాగా రాస్తున్నారు మీరు, వై డోంట్ యూ రైట్ ఫర్ టెలివిజన్ అని టెలివిజన్కి రాశాను. ఆ తర్వాత మూవీస్ చేయడం మొదలుపెట్టాను. మూవీస్లో ఎక్కువ వాళ్ళు నాకు కాస్ట్యూమ్స్ చేయమని అడిగారు. లార్స్కో అని, లార్స్కో ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళకి చేశాను. ఆ తర్వాత టీవీ తర్వాత సెన్సర్ బోర్డ్ మెంబర్ అయ్యాక థియేటర్ చేశాను, స్టేజ్. సో నాన్న స్టార్ట్ చేయడం స్టేజ్తో స్టార్ట్ చేశారు. లాస్ట్ టెలివిజన్ స్టార్ట్ చేసే ముందు ఈ పాస్ట్ అవే. బట్ ఫర్ మీ ద అదర్ వే రౌండ్. సో నాన్న చేసినవన్నీ నేను చేశాను. ఐ హ్యావ్ అ వెరీ కంప్లీట్. సో చాలా మటుకు అందరూ కలిసిన వాళ్ళందరూ అదే అంటారు, యూ హ్యావ్ యువర్ డాడ్స్ టాలెంట్. అంటే ఫ్యూచర్లో ఏమైనా మేము చూడొచ్చా ఆన్ స్క్రీన్లో?
ఆన్ స్క్రీన్ మిస్ అయ్యాం కదా. అదే ఆన్ స్క్రీన్ ఐ డోంట్ నో, బట్ ఇఫ్ దెర్ ఇస్ అ ఛాన్స్ ఐ వుడ్ లవ్ టు డూ సంథింగ్ కనెక్టెడ్ విత్ ద టెలివిజన్ నౌ బికాస్ OTT is so big, right? ఓకే. There are some plans, we have good storylines and all. ఓకే, సో స్టోరీస్ అయితే వెంటనే స్టార్ట్ చేశారనమాట. త్వరలోనే చూడబోతున్నా. అది తెలీదు, డిపెండ్స్. అంటే ఇంకా మాకు కూడా ఏజ్ అవుతుంది కదా, మాకు ఏజ్ పడ్డట్టు కాదు. యు నీడ్ ద. సో మీ ఫ్యామిలీ మీకు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు, లైక్ మీ హస్బెండ్ కానీ లేకపోతే మీ చిల్డ్రన్ కానీ? వీఆర్ ఆల్ వెరీ వెరీ మోడర్న్, హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, సో దట్ వే ఐ వోంట్ హ్యావ్ ఎనీ. సో నువ్వు చిన్నప్పుడు మిస్ అయిపోయావు, మేము అది ఫుల్ఫిల్ చేస్తాము అంటారా? లేదండి, అసలు మిస్ అయ్యామనే ఛాన్సే లేదు. ఎందుకంటే చెప్తున్నాను కదా, స్క్రీన్ మీద ఉంటే అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మేము వెనకాల ఉండి అన్ని ఎంజాయ్ చేసాం ప్రతిదీ. ఎందుకంటే ఆర్టిస్ట్తో 1-to-1 ఉండడం, వాళ్ళతో ట్రావెల్ చేయడం, షూటింగ్స్కి వెళ్ళడం, అవుట్డోర్ షూట్స్కి, తర్వాత వాళ్ళ పర్సనల్గా వాళ్ళని తెలుసుకుని వాళ్ళ అంత క్లోజ్గా ఎవరు అబ్జర్వ్ చేయరు కదా. ఆన్ స్క్రీన్లో మీరు చూసే శ్రీదేవి కానీ ఎవరైనా కానీ మాకు ఇంకా ఎందుకు అంత శ్రీదేవి అన్నట్టుగా అనిపించదు. శ్రీదేవి దగ్గర నుంచి చూసారు కదా అట్లా. ఓకే ఓకే. మనం కాస్ట్యూమ్స్ చెప్పారు, కాస్ట్యూమ్ డిజైనర్గా అడుగుతున్నారని. ఎందుకంటే నేను కూడా చూసాను మీ ప్రీవియస్ మీ ఇంటర్వ్యూస్ కావచ్చు, అసలు మీ కాస్ట్యూమ్ అయితే సూపర్ ఉంది. అంటే సింపుల్గా ఉంటుంది, చాలా ఎలిగెంట్గా అనిపిస్తుంది. ఓ హడావిడి లేకుండా మేడం అసలు. థ్యాంక్ యూ అండి. అంటే చిన్నప్పుడు నేను చెప్పాను కదా, మూవీస్కి చేయక ముందు నుంచే మేము అమ్మకి షాపింగ్ అంటే చాలా ఇష్టం. సో ఫస్ట్ నుంచి వాళ్ళకి ఏ చీరలు కొన్నా మాకు, మేము అసలు చీరలు ఏజ్ రాకముందే చీరలు కలెక్ట్ చేసేవాళ్ళు అనమాట. అంటే ఆ టైంలో ఏం అంటే ఒక పర్టికులర్ ఇప్పుడు ఆర్గాన్జాస్ అని, క్యాల్కటా సారీస్ అని, శ్రీదేవికి జార్జెట్ అండ్ షిఫాన్స్ అని, అట్లా ఒక్కొక్క టైప్ ఒక్కొక్కటి. ఇవాళ యాక్చువల్లీ నేను అనుకున్నాను బ్లాక్ సారీ ఒకటి, కార్తీక దీపం సారీ అని మార్కెట్లో ఇప్పటికీ వెరీ పాపులర్. శ్రీదేవి గారు బ్లాక్ సారీకి గ్రీన్ బార్డర్ వేసుకున్న చీర చాలా పాపులర్, మీకు తెలీదు, బట్ అప్పుడు వాళ్ళకి అందరికి బాగా తెలుసు ఆ సారీ. అప్పట్లోనే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా ఆర్గాంజా కానీ లేకపోతే అన్ని. సో అట్లా ఒక ఫ్యాషన్ చేస్తే, అమ్మ దాన్ని డిజైన్ చేస్తే అంత పాపులర్ అయ్యింది. సో ఇప్పుడు గృహ ప్రవేశం టైంకి వచ్చేసరికి మా బట్టలన్నీ చూపించి జస్ట్ ద యంగ్ క్యారెక్టర్ అప్పుడు అన్ని డ్రెస్సెస్ నా డ్రెస్సెస్ అన్ని తీసుకెళ్లేవాళ్ళు. సో నేను మామూలుగా చిన్న చైల్డ్ స్టోర్స్ వాటికి అంత మోడలింగ్ చేసేదాన్ని, వాళ్ళ క్లోత్స్ కి, వాళ్ళ మ్యాగజైన్స్ కి చేసేదాన్ని. సో అప్పటి నుంచి ఆటోమేటిక్ గా బట్టల మీద ఇంట్రెస్ట్ బాగుండేది. ఇప్పటికీ అదే నాది. సో మీ డ్రెస్ అంతా ఇప్పటికీ మీరు డిజైన్ చేసుకుంటారా? నేను చేస్తా, ఐ డూ డిజైనింగ్ ఆల్సో. సో నా స్టైల్ ఇష్టమని చాలా మంది నా దగ్గరికి వచ్చి చేయించుకుంటారు బట్టలు. సో ఐ హ్యావ్ అందరు అంటుంటారు, అంటే యంగ్స్టర్స్ కాదు, జనరలీ ఇప్పుడు లేడీస్ ఫంక్షన్స్ మీరు ఎప్పుడొస్తావా అని చూస్తున్నా. సో అది ఒక మంచి ఫీలింగ్, ఎందుకంటే వాళ్ళు రియలీ దే మీన్ ఇట్. ఊరికే వచ్చి ఓ యు లుక్ సో లవ్లీ అని అనడం కాకుండా దే రియలీ మీన్ దట్ యు నో లుకింగ్ నైస్. సో మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆఫ్ వైట్. ఆఫ్ వైట్. ఓకే. ఎక్కువ ఆఫ్ వైట్సే కదా. ఓకే, చాలా అంటే మీరే ఫుల్ కలర్ మళ్ళీ చూసింగ్ ఆఫ్ వైట్. అంటే నాన్నకి ఇష్టం అందుకే. సో ఐ ఆటోమేటిక్లీ నేను ఎప్పుడు ఆఫ్ వైట్ వెడ్డింగ్స్కి అప్పట్లో ఎప్పుడైనా ఒకసారి ఆఫ్ వైటే బాగుంటుంది అని అనేవారు. నాన్న ఎక్కువ వైట్స్ వేసుకున్నాను. సో అప్పటి నుంచి ఇంకా నాన్న పోయిన తర్వాత మొత్తం ఇంకా బికేమ్ లైక్ నాకు రిజిస్టర్ అయిపోయింది ఆఫ్ వైట్. ఓకే. సో అలాగే మీ సిస్టర్స్తో మీ బాండింగ్ కానీ, అంటే మీరు చాలా స్టైలిష్గా అనిపిస్తారు, సింపుల్గా స్టైలిష్గా అనిపిస్తారు. వాళ్ళు అడుగుతూ ఉంటారా మిమ్మల్ని డ్రెస్సెస్ గురించి? అవి నేను సజెస్ట్ చేస్తానే ఉంటా. ఓకే. వాళ్ళకి కూడా ఇది ఈ వెడ్డింగ్కి వెళ్తున్నాను, చర్చ్ వెడ్డింగ్కి ఏం వేసుకోవాలా, ఈవినింగ్ హై టీకి ఏం వేసుకోవాలా అని అట్లా. ఎందుకంటే మాకు ఎక్కువ చెన్నై అటు కనెక్షన్ కాబట్టి అక్కడే ఎక్కువ పెళ్ళిళ్ళకి వెళ్తాం. ఓకే ఓకే. సో ఓకే. మీ సిబ్లింగ్స్ ఇంకా ఎక్కడ ఉంటుంటారు ఇప్పుడు? అందరూ ఇక్కడే ఉన్నారు. ఓకే ఓకే. ఓ మీకు ఇక్కడ చాలా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంది ఆల్మోస్ట్. హైదరాబాద్ కంప్లీట్గా ఇంకా. ఓకే ఓకే. సో
అంటే ఎప్పుడైనా అనిపించిందా అంటే చాలా మంది అమ్మాయిలా అనగానే అబ్బా ఏంటి నలుగురు అమ్మాయిలేనా అని ఒక క్వశ్చన్ వస్తుంది, అది నలుగురు అవని ఇద్దరు అవని. సో ఈ క్వశ్చన్కి మీకు ఎలా అనిపించేది అప్పట్లో, నాన్నగారు కానీ మీరు కానీ? అంటే అప్పట్లో ఒక బ్లాంక్ ఎక్స్ప్రెషన్ ఉండేది ఎందుకు అని, బికాజ్ మాకు అప్పుడు అర్థం కాలేదు కదా ఎందుకు ఏమవుతుంది అని. ఇప్పుడు తెలుసు యాజ్ పేరెంట్స్ యూనో ఒక అబ్బాయి ఉండాలి అని అనిపిస్తుంది కదా. సో ఇట్ బి గ్రాడ్యువలీ సింకింగ్, మేమేం పెద్ద ఎందుకు అడుగుతున్నారు, ఇట్స్ నాట్ రిలేటబుల్ క్వశ్చన్ కదా. ఇప్పుడైతే ఎవరు అడగట్లేదు ఇప్పుడు జనరేషన్. అదే అందుకని. సో అప్పట్లో మేము మెడ్రాస్లో చదువుకున్నాం పెరిగాం అంతా, అక్కడ కాస్ట్ అని సర్నేమ్ ఏముండేది. అసలు మేము తెలుగు వాళ్ళమని మాకే తెలియదు. కాలేజ్కి వచ్చిన తర్వాత ఒక స్టూడెంట్ నేను రెడ్డి అని అంటే రెడ్డి అంటే అట్లా ఇనిషియల్స్ అట్లా. సో వి నెవర్ హ్యాడ్ అ నేమ్ రెడ్డి ఆర్ రావ్ అట్లా ఏం లేదు. ఓకే ఓకే. సో ఇక్కడికి వచ్చాక ఈ కాస్ట్ తర్వాత యూనో డిఫరెంట్. ఓకే ఓకే. సో మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఇద్దరు అమ్మాయిలా? పాప బాబు. మీకైతే కోరిక నెరవేరిపోయింది. అంటే అట్లా నాన్నకి నా కొడుకు అంటే చాలా ఇష్టం. షూటింగ్ చేసేవాళ్ళు ఇక్కడ బంగ్లోలో 11-12 ఎప్పుడైనా కూడా రాత్రి వచ్చి వాడిని ఒకసారి చూసి వెళ్ళేవాళ్ళు. ఓకే. ఒక 2 years. ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? బాబు is doing very well, Gradvine అని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ he started. Send students abroad అన్నమాట. అంటే ఇట్స్ నాట్ లైక్ ద యూజువల్ కన్సల్టేషన్, కొంచెం హై ఎండ్ యూనివర్సిటీస్ టాప్ యూనివర్సిటీస్కి తీసుకెళ్తుంది. ఓకే. అమ్మాయి పాప ఏమో షీ స్టార్టెడ్ హర్ ఓన్ కుకింగ్ ఓకే థింగ్ ఫ్రమ్ హోమ్. ఇప్పుడు బాబు కాబట్టి షీ ఈస్ జస్ట్ రిలాక్స్. ఓకే ఓకే. సో అంటే మీకు అనిపించిందా అబ్బాయిని ఏమైనా ఇండస్ట్రీ వైపు పంపించాలి అని అట్లా? ఒకరు చాలా మంది అడిగారు, బాబు చాలా బాగుంటాడు, సో అడిగారు విల్ యూ let him do at least one ad అంటే బాబు నో ఎందుకంటే వాళ్ళకి కూడా అలాగేనండి. ఇప్పుడు see when you provide a different environment, education important, game అని ఒక స్పోర్ట్ ఒక ఆర్ట్ ఇవన్నీ చిన్నప్పటి నుంచే పియానో అని కరాటే అని స్పోర్ట్ అని అవి ఆ ట్రాక్లోకి వెళ్ళిపోతే అంటే ఫస్ట్ షో మాత్రం ఖచ్చితంగా చూడాలి బాబు. చూస్తారు. నేను బాబు అన్ని మూవీస్కి వెళ్ళి అక్కడ అప్పుడు ప్రసాద్ వచ్చినప్పటి నుంచి ఫోన్ చేస్తే మాకు 2 seats పెట్టేవారు అనమాట. సో తప్పకుండా ఇప్పటికి ఫస్ట్ డే చూస్తారు బాబు. మూవీస్ అంటే అంత పిచ్చి. తనకి ఏమైనా ఫేవరెట్ యాక్టర్ అట్లా ఏమైనా ఉంటారా? లేదు, హీ లైక్స్ టు సీ దట్ యాక్టర్ పర్సన్. అంటే వాట్ ఈస్ హిస్ అల్లు అర్జున్ది చూసారు, తర్వాత బాలకృష్ణ గారిది. హీ సేస్ ఐ ఎంజాయ్ ద మూవీస్. హౌ అంటే no mites, you should come to the theater and just that euphoria you must watch అని అంటారు. సో ఎవ్రీ మూవీ ఎవ్రీ హీరోకి ఆ రీజన్ ఉంటుంది ఎందుకు చూస్తున్నారు. అంటే ఒకప్పుడు అందరు ప్రొడ్యూసర్స్ అందరు బాబు ఏమన్నాడు మూవీ గురించి అని అడిగేవారు. గివెన్ వెరీ గుడ్. సో మీరు కూడా ఇంకెట్లా రాస్తారు కాబట్టి రివ్యూ స్టార్ట్ చేసేయండి. మీరు కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తున్నారు, సో మీరే ఫస్ట్ రివ్యూ ఎందుకు? డెఫినెట్ గా నేను చాలా మందికి రాస్తుంటాను యాక్చువల్లీ. ఇప్పుడు చాలా మంది మూవీ చూడకుండా రాసిస్తున్నారు. ఇప్పుడు ఏదో అయిపోయిందిలే అంటే మూవీ వాళ్ళు అసలు ఇప్పుడు జనరేషన్ చూస్తే మూవీ కోసం ఎంత కష్టపడుతున్నారు ఓవరాల్ గా ఫుటేజ్ ఇవ్వడానికి. కానీ ఒక్క నిమిషంలో సరే బాగాలేదు లేకపోతే బాగుంది అలా కాకుండా మీరు థియేటర్కి వెళ్ళి ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి. ఇప్పుడు ఐఎమ్ నాట్ ఇన్ టచ్ కదండి. అబౌట్ 10 years బ్యాక్ ఏ మూవీ రిలీజ్ అయినా టెక్నీషియన్ ఒక్క మనిషి నాకు ఫోన్ చేసి ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ టెక్నీషియన్ కానీ నన్ను తప్పకుండా ఒపీనియన్ అడిగేవారు. 1-2 మూవీస్ నేను శైలజ మూవీ ఒకటి ఉంది, అది థియేటర్కి వెళ్తే ఎవరు లేరు. నాని కీర్తి సురేష్ వెళ్తే ఏంటి నాని కాదు మన ఇంకో అబ్బాయి, ఓకే పేరు గుర్తు రావాలి, ఎవరు లేరు. నేనన్నా దిస్ మూవీ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి అ హిట్. So partial, no? Just because your name is there. I said no, look at the movie, it's like so good. అసలు మీరు నమ్మరు 3 days తర్వాత స్లోలీ క్రౌడ్ అసలు సూపర్ హిట్ అయిపోయింది ఆ మూవీ. అట్లా చాలా మూవీస్కి నేను ఐ కాల్ ద పీపుల్ అండ్ సెడ్ ఇట్స్ అ గుడ్ మూవీ. అండ్ సమ్ మూవీస్ దట్ ఆర్ బ్యాడ్, ఓ సూపర్ హిట్ అంటే అది ఎక్కువ ఉండదు. నాట్ యూ కెన్ ఫ్యాన్ బేస్ వచ్చేసింది. ఒక మూవీ హిట్ అవ్వాలంటే ఆ ఫ్యాన్స్ ఎక్కువగా ఎలివేట్ చేస్తున్నారు. అంటే అసలు స్టోరీ ఉందా లేదా, జెన్యూన్ రివ్యూస్ అయితే రావట్లేదు. అంటే ఇప్పుడు మూవీస్ లో స్టోరీ ఎందులో లేదు. అంటే వెయిటింగ్ ఫర్ మూవీస్
విచ్ గుడ్ కంటెంట్ ఉండాలి సినిమాలు, ఎందుకంటే సినిమా ఇస్ నో లాంగర్ లైక్ సినిమా. అవును. రీసెంట్ టైంలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? రీసెంట్ మధ్య లేటెస్ట్గా అయితే ఇప్పుడు నేను ఇవేమి చూడలేదండి. కల్కి లాస్ట్ చూసి, కల్కి లాస్ట్. అంటే దాంట్లో ఉన్న యునో ద డీపర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ ఇస్ వాట్ ఐ లైక్. ఎన్నో విషయాల్ని అట్లా చిన్న కాంపాక్ట్గా క్లుప్తంగా చెప్పడం చాలా కష్టం. బట్ దానికి మళ్ళీ హిస్టరీ తెలియాలి. అవును, ఇదే యూ షుడ్ నో. చిన్నప్పుడు పిల్లలైనా వాళ్ళకి చదివించాలి. బట్ మై చిల్డ్రన్ కుడ్ కనెక్ట్. ఓకే. అండ్ చాలా మందికి నేను చెప్పాను ఇట్లా ఈ సినిమాలో ఈ విషయాలు ఉన్నాయి, అవునా మాకు అర్థం కాలేదు, మాకు అర్థం. సో నౌ యూ సీ ఇట్ యుల్ అండర్స్టాండ్. ఓకే. సో లేటెస్ట్ మూవీస్లో అదొక్కటి బాగా నచ్చింది. సో ప్రభాస్ గారి మూవీస్ చూసారా ఇంతకుముందు? బిఫోర్ బాహుబలి గారి అన్ని చూసారు? యాక్చువల్లీ అన్ని చూసాను నేను. యాక్చువల్లీ ఇఫ్ యూ నోటీస్ నా ఎర్లియర్ 4 or 5 ఇంటర్వ్యూ ముందులో ఒక ఇంటర్వ్యూలో అన్నారు, ఇప్పుడు మహాభారతం చేస్తే కర్ణుడి వేషం ఎవరు చేయాలని అంటే ప్రభాస్. సో యాక్చువల్లీ ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ థింక్ ఇన్ కల్కి హీ ఈస్ డూయింగ్. ఓకే. సో ఇంకా ఇప్పుడు జనరేషన్లో మీకు బాగా నచ్చిన యాక్టర్ ఎవరు? మేల్ యాక్ట్రెస్ అండ్ యాక్టర్ అంటే ఎవరు చెప్తారు? ఐ హ్యావ్ టు సీ వెరీ Telugu, I don't want to mention anybody, but I like a lot of Malayalam and Tamil heroes. Dulquer Salman is definitely a very, very good actor. Now he's also Telugu actor. Anni చూసాను. Female అయితే definitely Keerthi Suresh. She's a very good actor. Okay. సో ఇంకా మీ సిస్టర్స్తో మీ బాండింగ్ ఎలా ఉంటుంది ఏంటి? మేమంతా చాలా క్లోజ్ అండి. ఓకే. సో ఎక్కువ తమిళ్లో మాట్లాడుకుంటుంటాం, జోక్స్ చేస్తుంటాము. అట్లా మాకున్న ఫ్రెండ్స్ కూడా ఇక్కడ చాలా మంది చెన్నై నుంచి ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నారు, సెటిల్ అయ్యారు కూడా. సో ఇండస్ట్రీకి నాన్నగారు ఎంత చేశారనేది మాకన్నా మీకే ఎక్కువ తెలుసు. సో దట్ మూమెంట్ అనిపించిందా, అరే ఇండస్ట్రీ కోసం ఇంత చేశారు నాన్న, ఇప్పుడు ఇండస్ట్రీ ఎలా ఉంది అన్న ఫీల్ ఎప్పుడైనా అనిపించిందా? అంటే ఇప్పుడు చాలా స్వార్థం ఎక్కువైపోయింది, ఎవరికి వాళ్ళు సెల్ఫిష్ అయిపోయారు, అలా అనిపించిందా మీకేమైనా? ఇప్పుడైతే డెఫినెట్లీ సెల్ఫిష్ అండి. ఎవ్రీబడి ఈజ్ ఓన్లీ, ఇప్పట్లో కాదండి, లాస్ట్ 20-30 years నుంచి కూడా ఇట్స్ డెఫినెట్లీ సెల్ఫిష్ ఇండస్ట్రీ. బికాస్ వాళ్ళ ఫేమ్, వాళ్ళకి కావాల్సింది, వాళ్ళ ఫ్యామిలీకి కావాల్సిన ఎంతసేపు అదే చూసుకుంటారు. ఎవరైనా కూడా ఒకరికి ఇది చెయ్యాలన్న తపన లేదు, ఎవరికి లేదు. ఎంత పెద్ద యాక్టర్స్ని తీసుకున్నా కూడా అలాగే ఉంది. ఎవరో ఒకరు కొంచెం ఇంత అంత డొనేషన్ చేస్తారు, కానీ వాళ్ళకని అదే పనిగా పెట్టుకొని అయితే ఎవరు చేయరు. ఎందుకంటే నేను విన్నాను, అంటే లైక్ అప్పట్లో వాళ్ళకి ఆకలేసిన లేకపోతే ఫుడ్ లేకపోయినా, ఎస్పెషల్లీ నాన్నగారు ఆఫీస్కి వస్తే అట్లీస్ట్ మాకు ఫుడ్ దొరుకుతుంది అన్న దీనిలో ఉండేవారంట కదా. మా మెడ్రాస్ హౌస్లోనే ఇప్పుడు ఈ టీవీస్ అప్పుడు చాలా రేర్, ఇంపోర్టెడ్ VCRs అని అమ్మడానికి వస్తే, తర్వాత చిన్న రోల్స్ ఏమైనా మూవీస్లో కావాలంటే ఆపర్చునిటీ ఉంటే ఓకేననేవారు, లేకపోతే నువ్వు ఎక్కడుంటావు, ఎందుకు ఇక్కడ ఈ ఊర్లో నీకు కష్టం కదా అని అప్పట్లో నాకు గుర్తుంది 500 ఇచ్చేవారండి గేట్ దగ్గరకు వస్తే. ఇచ్చి నువ్వు వెళ్ళిపో బాబు, నువ్వు ఇంకా ఆ VCR అది అవసరం ఉన్నా లేకపోయినా తీసుకునేవారు. సో వాళ్ళని ఎట్లాగైనా వాళ్ళకి హెల్ప్ చేయాలని అది ఫస్ట్ నుంచి ఉండేది. ఆయన మామూలుగా ఈ హైదరాబాద్లో ట్విన్సీ క్లబ్ స్టార్ట్ చేయకముందు, చిత్రపురి కోసం ప్రయత్నించే ముందు కూడా చెన్నైలో కూడా బాగా అందరికి హెల్ప్ చేసేవారు. సో అందరు యాక్టర్స్ ఎంతో మంది, అసలు శ్రీహరి గారు కూడా నేను ఫస్ట్ టైం ప్లేన్ ఎక్కిన నాన్నగారు, అట్లా ఎంతమంది చెప్తుంటారు. జయప్రద గారిని కూడా నాన్నగారు ఇంట్రడ్యూస్ చేశారు. మా పెద్దమ్మ పేరే జయప్రదకి పెట్టారు. జయసుధ గారికి కూడా నానే పేరు పెట్టారు. సో మీ నేమ్స్ ఏంటి మీ సిస్టర్స్? గంగా అక్క పేరు, శైలజ, శ్రీలక్ష్మి, లాస్ట్ విశాలాక్షి. సో నాన్న ఎక్కువ పూజలు చేసేవారు, దేవుడి పేర్లన్నీ అమ్మవారికి బాగా పూజ చేసేవారు. బట్ మెడ్రాస్లో టెంపుల్ కల్చర్, పూజల కల్చర్ ఎక్కువ ఉండేది. శివుడు పూజ, సత్యనారాయణ వ్రతం, అయ్యప్ప నాన్న గురుస్వామి. సో ప్రతిసారి పూజ చేసుకుంటే అందరూ ఇంటికి వచ్చి, యాక్టర్స్ అందరు కూడా వచ్చి మాల వేయించుకునేవారు నాతో. సో ఇప్పుడు అంటే చిరంజీవి గారు కానీ బాలకృష్ణ వీళ్ళందరూ కూడా మీకు దగ్గరలో ఉండేవారా? బాలకృష్ణ గారు మాకు పెద్ద టచ్ లేదు, కానీ చిరంజీవి గారు ఫ్యామిలీ, ఎందుకంటే అల్లు రామలింగయ్య గారు చాలా క్లోజ్. ఆయన ఎప్పుడంటే అప్పుడు ఇంటికి వచ్చేసి అమ్మాయి ఇది ఉందా అది ఉందా అని కావాలని ఏదో వేగ్ ప్రొవిజన్ ఏదో అడిగే దాలేదో
అంటే అమ్మ ఇటువంటి అంటే అది ఉంది అని అంటే అప్పుడు సంసారం బాగా చేస్తున్నా వాట్ ఎవర్ యూనో ఫ్యామిలీ బాగా చూసుకుంటున్నట్టు అనేనో చెప్పేవాళ్ళు. నాకు అర్థం కాకపోయేది అప్పట్లో. ఆయన బాగా ఎక్కువ వచ్చేవారు, వాళ్ళ ఫ్యామిలీ ఎక్కువ ఇంటికి వచ్చి బాగా కనెక్షన్స్. అంటే ఇప్పుడు మీట్ అవుతున్నారా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని? మేము బాగా రెగ్యులర్గా ఫంక్షన్స్లో చాలా. సో పుష్ప చూసారా అల్లు అర్జున్ గారిది? థియేటర్కి వెళ్ళలేదు, ఫస్ట్ చూసాను. సెకండ్ ఎందుకు నాకు అంత వయలెన్స్ అయితే కొంచెం విజువల్గా డిస్టర్బెన్స్ అవుతుంది. ఎందుకు సినిమా ఇట్లా అయిపోయింది, ఎందుకు సినిమా గురించి నేను నాకే అనిపిస్తుంది అట్లా తక్కువ అనుకోవద్దు. సినిమా అంటే ఇట్స్ అ నోబుల్ థింగ్. అది ఇట్లా చూసేసరికి ఎందుకో ఇంత అవసరం అనిపిస్తుంది. ఫైట్స్ అవి మీరు చూడలేదు అన్నమాట? బ్లడ్ షెడ్. యాక్టింగ్ వైజ్ ఎవ్రీబడి సూపర్ యాక్టర్స్, నో డౌట్ అబౌట్ ఇట్. సో వైలెన్స్కి దూరం అన్నారు కదా, నాన్నగారు అప్పట్లో విలన్గా చేసిన తర్వాత చాలా సక్సెస్ అయ్యారనేది మేము విన్నాం. అంటే మాకు తెలియదు కదా, ఇప్పుడు ఎప్పుడైనా టీవీలో వచ్చినప్పుడు మూవీస్ చూడమే కానీ. సో మీకు ఎలా అనిపించింది, నాన్నగారు ఏంటి విలన్గా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అలా నేనైతే అసలు షూటింగ్ నుంచి స్కూల్ నుంచి వచ్చాక నాన్న 5:36కి షూటింగ్ నుంచి వచ్చేవారు. పరిగెత్తుకుంటే వెళ్ళి ఇంటి వెనకాల అక్కడ ఒక వెల్ ఉండేది, దాని వెనకాల చాలాసేపు కూర్చునేదాన్ని. ఎందుకంటే ఇక్కడ నాన్న మేకప్ తీసిన దాకా. సో మేకప్ తీసిన తర్వాతే బయటకు వచ్చి నాన్నతో మాట్లాడేదాన్ని. అప్పుడు మూవీస్ చూస్తుంటే కూడా అసలు అందరిని ఇట్లా చూసేవాళ్ళం. ప్రివ్యూ షో అప్పుడు ఎవరైనా ఏమన్నా అంటున్నారా అని చెప్పి. అప్పుడు నాన్న ఐడియా ఆఫ్ యాక్టింగ్ వాజ్, ఇప్పుడు ఎనీ ప్రొఫెషన్ ఇస్ అ నోబుల్ ప్రొఫెషన్ అంటారు కదా. సో యాక్టింగ్లో యాక్చువల్లీ హీ సెడ్ ఇఫ్ వీ హ్యావ్ టు డూ దిస్ విలన్ అయితే నాకు చాలా రోజులు క్యారెక్టర్స్ ఇయర్స్ ఉంటారు, హీరో అయితే కొంచెం టైం వరకే చేసుకొని మళ్ళీ మనం ఎగ్జిట్ అయిపోవాలా అని చెప్పి కావాలని. అండ్ హీ హ్యాడ్ ఎ వెరీ సెన్సిటివ్, చాలా మొక్కం చూస్తేనే ఎప్పుడు కళ్ళల్లో ఆ రెండు చుక్క నీళ్ళు ఉంటుంది. సో ఫర్ హిమ్ ఐ థింక్ ఛాలెంజింగ్ టు పోర్ట్రే అ నెగిటివ్ రోల్. అండ్ అట్లా హిందీలో అజిత్ చేసిన రోల్స్ అన్నీ ఒకప్పుడు విలన్ అంటే నానే అంత ఒక భయం అని కలిగించాలంటే నాన్న రోల్ చేయాల్సిందే ఆ రోల్. సో అట్లా హీ రిమైన్డ్ యాజ్ అ వెరీ పాపులర్ విలన్. ఆ తర్వాత స్లోగా మళ్ళీ క్యారెక్టర్ రోల్స్ చేయడం. సో మీ ఫ్రెండ్స్ అంటే వాళ్ళ పేరెంట్స్ చాలా అనేవారు. అసలు మేము ఇంకా నాకు ఎంత మూవీలో స్కూల్ ఫంక్షన్స్ ఏదైనా ఉన్నప్పుడు నాన్న వస్తుంటే నాన్న ఎందుకు వచ్చారు, అబ్బా ఎందుకు వచ్చారు అన్నట్టుగా అటు ఇటు చూసేవాళ్ళం. కానీ వాళ్ళు సిస్టర్స్ కానీ, మేము కాన్వెంట్లో చదువుకున్నాం, సిస్టర్స్ వాళ్ళందరూ బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి అసలు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. అప్పుడు కొంచెం పీస్ఫుల్గా ఉండేవాళ్ళు. కాలేజ్లో అంటే +2 చదువుతుంటే మేము స్కూల్ కారు బయట అక్కడ పక్కన న్యూ కాలేజ్ అని కూడా ఉండేది. కావాలని ఆ బాయ్స్ అంతా వచ్చి నిలబడేవాళ్ళు. అయ్యో ఒన్నం సొల్లాదింగడా అంటే ఏమనకంటారా విలన్ కూతురు అసలే అని అనేవారు. అయితే అసలు ఎందుకో ఎట్లా ఇమీడియట్గా విలన్ కూతురే ఎప్పుడు హీరోయిన్, ఎప్పుమే విలన్ పోనడా హీరోయిన్ అని చెప్పేసి. సో అట్లా ఫైట్ చేయడం మొదలు పెట్టాం. ఫైట్ దట్ ఎంబారసింగ్, ఐ షుడ్ బి ఎంబారస్డ్ అని, అంత పాపులర్. తర్వాత నెమ్మది క్యారెక్టర్ రోల్స్ చేస్తుంటే అప్పుడు చాలా. సో దట్ మూమెంట్ మీకు ప్లస్ అయింది అనుకుంటున్నారా? చేసుకున్నాం, మైనస్ ని ప్లస్ చేసుకున్నాం. ఓకే, అంటే ఇంత గ్లామర్ గా అంటే ఇప్పుడు ఎలా ఉంటే ఏదో ఉంటుంది, అప్పట్లో ఇంకెలా ఉండేవారా అని. నాట్ ఆఫ్ ప్రపోజల్ అదే అంటే నాన్నగారికి భయపడి లేకపోతే ఎవరైనా అట్లా వెనక్కి తగ్గి చాలా అసలు ఎప్పుడు ఎవరు ఒకరిద్దరు డేర్ చేసి అడిగారు నాన్ని. ఇంకా నాన్న అసలు ఇట్లా వస్తున్నాయని చెప్పి మూవీ ఫ్యామిలీస్ నుంచి ఇమీడియట్ గా మాకు హైదరాబాద్ లో, నాకు అప్పుడు 18 years పెళ్లి చేసేసారు. అక్కకి 17కి, నాకు మీ అక్క అయిన పెళ్లి 9 monthsకే నా పెళ్లి చేసేసారు. సో అట్లా వెయిట్ చేయకుండా గబగబా పెళ్లిళ్ళు చేసేసారు. ఓకే. సో మీకు ఎర్లీగా మ్యారేజ్ అయిపోయింది అనమాట. ఓకే, అప్పుడు అనిపించిందా ఎందుకు నాన్న ఇంత ఎర్లీగా చేస్తున్నారని? నాన్న క్వశ్చన్ చేశారా మీరు? ఎందుకంటే చూస్తున్నాం కదా ప్రెషర్స్. అసలు నాన్న ఏది వెనక అన్ని మా ముందే డిస్కస్ చేసుకుని, ప్రతిదీ డిస్కషన్స్ వి వర్ వెరీ ఓపెన్ అండి. మూవీ డిస్కషన్ అయినా, ఇప్పుడు కార్తీక దీపంలో ఆ వెరీ క్లోజ్ సీన్, ఫస్ట్ నైట్ సాంగ్ లాగా ఒకటి ఉంటుంది. మేము 10 days వరుసగా రోజు ప్రివ్యూ షోస్కి వెళ్ళి గెస్ట్ని రిసీవ్ చేసుకున్నాం. అంత మూవీ ఇండస్ట్రీ మొత్తం
అసలు అందరూ ఆ సినిమా చూడాలని వచ్చేవాళ్ళు అన్నమాట. ఏ పెద్ద డైరెక్టర్ని తీసుకున్నా వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూశారు. సో ఇంటికి వచ్చాక నాన్న ఒకరోజు అడిగారు ఎలా అనిపించి సినిమా అంటే, బాగుందన్న కానీ ఒక సీన్ కట్ చేసేసేయండి అని. ఏంటి అదే అక్కడ నా గ్రేప్స్ ఉన్నాయి కదా నాన్న అంటే, శ్రీదేవి శోభన్ బాబు చేతులు ఇట్లా నడుపుతుంటారు. లేదు లేదు అది ఉండాలి అని అంతే. అంటే ఆ సీన్ ఉండాలని చెప్పారు, మేము అక్కడికి వదిలేసాం. అట్లా ఏదన్నా ఉంటే మూవీలో డిస్కస్ చేసేవారు. నాన్న వాజ్ వెరీ ఓపెన్. ఇంట్లోనే అమ్మని సజెషన్స్ అడగడం, మమ్మల్ని సజెషన్స్ అడగడం. బాగా చదివేవారు నాన్న రోజు. డిక్షనరీస్, రష్యన్ హిస్టరీ, ఇంకా చదవడం అంటే ఇంకా ఆయనకి లిమిట్ లేదు. హైలీ క్వాలిఫైడ్ పర్సన్ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ. అంటే చాలా మంది డాక్టర్ అవ్వాల్సింది యాక్టర్ అని చెప్తారు ఇప్పుడు, కానీ ఆయన డాక్టర్ ప్లస్ యాక్టర్ అన్నమాట. అండ్ ఆల్సో హీ వాజ్ వెరీ వొరేషియస్ రీడర్. రోజు 100 words, రోజు ఒక రోజు 100 words ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకోవాలని చెప్పి రోజు డిక్షనరీ బెడ్ పక్కన ఉండేది. సో హిస్ వొకాబులరీ ఇస్ ఫ్యాంటాస్టిక్. సో అంటే నాకు అనిపించింది ఇప్పుడు రమ్య కృష్ణ గారిని చూస్తే ఇప్పుడు విలన్ క్యారెక్టర్ చేస్తే ఎంత బాగుంటుంది అని అనుకుంటాం అందరం. అరే బల్ నాకు ఎందుకో మిమ్మల్ని చూస్తే అసలు విలన్ క్యారెక్టర్ పెడితే అసలు సూపర్ ఉంటుందేమో నా ఇన్నర్ ఫీలింగ్. అంటే మీ లుక్స్ కానీ అట్లా అనిపించింది. ఇప్పుడు విలన్సే బాగున్నారు. ఎగ్జాక్ట్లీ అదే అంట. ఇప్పుడు నాట్ ఓన్లీ విలన్ కదా, ఇప్పుడు మనకి ఏంటంటే రమ్య కృష్ణ గారికి ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా షీ వాస్ డూయింగ్ గుడ్ అలా అనిపించింది నాకు ఎందుకో మిమ్మల్ని చూస్తే. అట్లా ఎవరికైనా గోల్డెన్ ఛాన్స్ వస్తే చేద్దాం. చూడండి ఎవరికైనా గ్లామరస్ విలన్ కావాలి అంటే మేడం గారిని అప్రోచ్ అవ్వండి. అంటే నాకు స్టేజ్ థియేటర్ అలవాటు కదా, సో మాడ్యులేషన్ ఇస్ వెరీ ఈజీ. ఓకే. అంటే నేను చేశాను యుఎస్లో, బెంగళూరు, చెన్నై, కాల్కటా ఇవన్నీ తిరిగాం బాగా. ఓకే. అంటే స్టేజ్ అనేది రీటేక్స్ ఉండవు కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ బాగుంది. సో ప్రొడక్షన్ సైడ్ కూడా వెళ్ళే ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? లేదండి, చేసేసాను అన్ని. సాటిస్ఫైడ్ ఆల్ వాట్ ఎవర్ ఐ వాంటెడ్. సో ఓన్లీ డూయింగ్ ఫర్ రైటింగ్ అంటారా? అండ్ రైటింగ్ ఇప్పుడు టైం లేదు కానీ, బట్ జనరలీ యాజ్ లాంగ్ యాజ్ నాకు సినిమాల్లో ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు ఇప్పుడు ఎక్కువ మలయాళం, తమిళ్ ఆ సినిమాలు ఎక్కువ చూస్తున్నాను. సో అక్కడ కూడా ఐ లైక్ టు ఆ డైరెక్టర్ ఎందుకు అలా విజువలైజ్ చేశారు అని ఆలోచిస్తుంటారు. అంటే తమిళ మూవీస్ చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. మనం అన్ని యాక్షన్లు, డూపులని, విజువలైజేషన్స్ అని, విఎఫ్ఎక్స్ అని ఓ హడావిడి ఉంటుంది కదా, వాళ్ళు చాలా రియలిస్టిక్ గా అనిపిస్తాయి. సో మేబీ మీకు అక్కడ చెన్నై వాతావరణం అవి చూసి తర్వాత ఇక్కడ మన టాలీవుడ్ చూస్తే ఎలా అనిపిస్తుంది? అంటే నాకేమనుకుంటున్నానంటే మళ్ళీ స్లోలీ సినిమా విల్ గో బ్యాక్ అనిపిస్తుంది, వెళ్ళాలి. బికాస్ ఇప్పుడు ఒక పీక్ రీచ్ అయిపోయింది ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్. It's reached and అవి ఎప్పుడైతే వెనక్కి వెళ్ళిపోతే దెన్ దే విల్ స్టార్ట్ జెన్యున్ సినిమా ఎలా ఉండాలో అలా తీయడం మొదలు పెడతారు అని అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ. నాన్నగారి గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే నాన్నగారికి చాలా భక్తి ఎక్కువ అని చెప్పారు. సో టెంపుల్స్ అవి ఎక్కువ విజిట్ చేస్తూ ఉండేవారా? చాలా ఎక్కువ. ప్రతి టెంపుల్లో మాకు ఇంపార్టెన్స్, ఫస్ట్ పూజలు చేయడం అన్ని ఎక్కువ చేసేవాళ్ళు. మెడ్రాస్లో చాలా టెంపుల్స్ ఉన్నాయి, ఇక్కడ ఎవరికి తెలియదు అవి. మెడ్రాస్లో చాలా. ఇప్పటికి నేను ఎవ్రీ మంత్ మెడ్రాస్లో అయ్యప్ప టెంపుల్కి వెళ్తుంటాను. ఓకే. ఓకే ఓకే. సో అప్పుడు టెంపుల్స్కి కూడా నాన్నగారు డొనేషన్ అవి ఇస్తూ ఉండేవారా? డొనేషన్స్ అనేవి చాలా రోజుల తర్వాత స్టార్ట్ అయింది. అప్పట్లో డొనేషన్ వాజ్ నాట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం వెళ్ళి పూజ చేస్తే టెంపుల్ కి ఇచ్చినట్టే కదా, ఖర్చు అంతా పెడతాం కాబట్టి. సో అట్లా ఎక్కువ చేసాం, రెగ్యులర్ గా వెళ్ళి వాళ్ళకి ఇస్తా ఉండేవాళ్ళం. అయ్యవార్లకు కానీ టెంపుల్ కానీ. శాలరీ బేస్డ్ అవి వచ్చాయి కానీ అప్పుడు అందులో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసి హుండీలో మనం ఎంతో 2 నిమిషాలు వెళ్ళి హుండీలో వేసేసేస్తాం. అప్పట్లో ఈ పూజ చేయడానికి ఇంత డబ్బు అని ఖర్చు అయ్యేది. సో అది టెంపుల్ కి వెళ్తున్నట్టే. సో అట్లా ఎక్కువ పూజలు చేసేవారు. సత్యనారాయణ వ్రతాలు ఇవన్నీ ఎక్కువ పూజలు చేసేవారు. సో నాన్నగారు మీకు ఫేవరెట్ మూవీ ఏంటి? నాన్నది ఫేవరెట్ చాలా ఉన్నాయి నాకు, కానీ అందులో చెప్పిన కొన్ని డైలాగ్స్ నాకు చాలా ఫేవరెట్ డైలాగ్స్ ఉన్నాయి నాన్న చెప్పినవి. సో నాకు ఆయన స్టైల్లో డైలాగ్ చెప్పండి. మరి మీ స్టైల్లో చెప్పండి. అంటే నాన్న డైలాగ్స్, ఆయన రాయించిన డైలాగ్స్ చాలా ఇష్టము. ఆయన స్టైల్లో డైలాగ్ చెప్పడం అంటే నాకు
మీ స్టైల్లో చెప్పండి మేడం. డైలాగ్ అంటే నాకేం గుర్తు ఓకే, వచ్చినప్పుడు చెప్పండి ఒకసారి. ఓకే, సో అలాగే ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారు, అలా ఒక రౌండ్ వెళ్ళి వచ్చినప్పుడు మీకు చిత్రపురి కనిపిస్తుంది. సో దట్ మూమెంట్ మీకు ఏమనిపిస్తుంది? ఫస్ట్లో హౌసెస్ వచ్చిన వాళ్ళంతా ఆ నాన్న మమ్మల్ని గుర్తుపట్టి మా దగ్గరకు వచ్చి మాట్లాడేవాళ్ళే. మేకప్ కానీ కెమెరా సైడ్ కానీ 24 frames సంబంధించిన టెక్నీషియన్స్ వాళ్ళంతా నాన్న తెలిసి నాన్న ఇన్సిస్ట్ చేయడం వల్ల వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు హౌసెస్కి. కొంతమందికి రిజిస్ట్రేషన్ డబ్బు లేకపోతే కూడా నానే కట్టారు అందరికి. సో ఎందుకు చేశారని అనుకుంటే ఇంత చేశారా, అంత యూనో దేనికైనా హార్ట్ ఉండాలండి. అది చేసినప్పుడు ఎంత నేను కూడా అసలు పెద్దగా హెల్ప్ చేయం కానీ రోజు మా హస్బెండ్ ఎవరికో ఒకరు ఏదో విధంగా హెల్ప్ చేస్తానే ఉంటారు. నన్ను ఏదైనా అడిగితే లేదు అనకుండా చేస్తాను. సో అది చేసిన తర్వాత ఎంత మంచి ఆ ఫీలింగ్ ఉండేదేమో నాన్నకి, అందుకే అంత హెల్ప్ చేసేవారు. ఇట్స్ సంథింగ్ యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్. అంటే మనం ఏం మంచి చేస్తే అది మన పిల్లలకి వస్తుంది అన్నది మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు. సో మేబీ ఆయన అట్లా చేయడం ఆ మంచి మీకు వచ్చిందేమో అనిపిస్తుంది. మంచి చేయడం అనేది ఎప్పటికీ మంచిదే. ఓకే, సో ఇంకా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే ఫ్యూచర్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఐ డోంట్ మేక్ ప్లాన్స్ లైక్ దట్ అండి. యాజ్ ఇట్ కమ్స్ ఐ టేక్ ఎవ్రీ డే. ఆ రోజు అలా ఇది చేద్దాము ఈ రోజుకి అని అనుకుంటాను, ఆ రోజు చేస్తాను అంతే. సో టుమారో వాట్ కమ్స్ ఐ విల్ డూ దట్. సో ఎక్కువ ఏదో ప్లాన్స్ చేసేసుకొని మళ్ళీ అది అవ్వలేని దాని గురించి ఆలోచించడం. సో థింక్ అబౌట్ ద ప్రెజెంట్ అండ్ బీ హ్యాపీ. సో ఎలక్షన్స్లో మీరు ఏమైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? లేదండి, అమ్మ ఒకసారి పార్టిసిపేట్ చేశారు, అప్పుడే వద్దని చెప్పాము. సో వాళ్ళు ఇన్సిస్ట్ చేసి అమ్మని అక్కడ నిలబెట్టి అనవసరంగా జస్ట్ టు మేక్ యూజ్ అంతే. ఓకే ఓకే. సో అమ్మ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ఏంటి అసలు? అమ్మ చెల్లెల దగ్గర ఉంటారు, జూబ్లీ హిల్స్ ప్రశాసన ఫిలిం నగర్లో. ఓకే ఓకే. మేము ఫిలిం నగర్లో ప్లాట్స్ ఇచ్చినప్పుడు తీసుకోలేదు, ఊరికే మా చెల్లెలు ఒకసారి అంది, నాన్న నువ్వు కూడా ఒక ప్లాట్ తీసుకో, అందరికి ఇస్తున్నారు కదా, నువ్వే అనవసరంగా అడగడం, అందరు ఆర్టిస్ట్కి ఇస్తున్నారు, మనకెందుకు, లేని వాళ్ళు తీసుకుంటారు, మనం ఒక తీసుకుంటే అవసరం ఉన్న వాటిది మిస్ అయిపోద్ది కదా అని అంటారు. సో అప్పట్లోనే అంత ఆలోచించేవాళ్ళు, అంత ఆలోచించాలి. నేను అనుకుంటాను ఎప్పుడు ప్రేమ అన్నది మనం రియలీ ఇఫ్ యూ లవ్ సంబడి ఇట్ విల్ నెవర్ గో వేస్ట్ అండి, ఇట్ విల్ బీ దేర్ ఫర్ ఎవర్. ఓకే. సో ఆయన పోలికలు మనవలకి కానీ మనవరాళ్ళకి కానీ ఎవరికైనా వచ్చిందా? వచ్చింది. మా పిల్లలు కూడా బాగా మై సన్ డొనేట్స్ అ లాట్. మంచి వాళ్ళండి. అంటే నేను అనుకుంటాను మంచితనం అనేది యూ షుడ్ ఇన్స్టిల్ చిన్నప్పటి నుంచి. మాకెట్లా నాన్న ఇన్స్టిల్ చేశారు, సో అలాగే మనం మన పెంపకంలో వచ్చేస్తాం. సో పొలిటికల్ జర్నీ వైపు వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా? మా అక్క ట్రై చేస్తుంది, అక్క వెరీ యాక్టివ్. సో అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆవిడ? తను ఏదో శ్రీశైలం దగ్గర వాళ్ళ ఎమ్మెల్యేస్ వాళ్ళతో అంత యాక్టివ్లీ షీఈ్ ఇన్వాల్వ్డ్. ఓకే. సో నేను ఎక్కువ పట్టించుకోను, నేను పాలిటిక్స్ చాలా దూరం. ఐఎమ్ ఓన్లీ వెరీ ఇంటూ సినిమా, ఇట్లాంటి ఆర్ట్ ఓరియంటెడ్ ఐఎమ్. ఓకే ఓకే. సో అంటే ఈ స్పెసిఫిక్గా ఈ పార్టీ అని ఏమైనా ఆలోచన ఉందా అక్కగారికి? అట్లే లేదా? నాకు అసలు తెలియదు. ఓకే ఓకే. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టైం వాళ్ళు ఉన్న పార్టీలోనే వాళ్ళు లేరు, సో ఏం పార్టీ అని చెప్తాం. అవును. సో అట్లా దాని గురించి ఏమి నాకైతే ఐడియా లేదు. తను చెప్తుంటది, నేను ఢిల్లీ వెళ్తున్నాను, ఈ మీటింగ్ ఉందంట, నేను లాస్ట్ మంత్ వీళ్ళు వచ్చారు కలిసాను అని అంటే. మీరు ఎప్పుడు అనలేదా ఎందుకు అక్క ఈ పొలిటికల్? లేదు అనలేదు, బికాజ్ ఎవరైనా ఏదైనా చేస్తుంటే మనకి అడ్డు చెప్పొద్దండి వాళ్ళు. ఎందుకంటే మనం అనేసాం అనుకోండి వాళ్ళు బాధపడతారు, ఎందుకు అనడం అని ఎప్పుడు ఎవరిని ఎక్స్ట్రా మాట అనను నేను. ఓకే ఓకే. సో అక్కడ నాన్నగారు కలెక్షన్ అంతా ఒక హౌస్లో పెట్టారు. యాక్చువల్లీ మేము అది మా వ్యూస్కి చూపిద్దాం అనుకున్నాం, ఈరోజు మీ బిజీ షెడ్యూల్ వల్ల. మీరు ఎప్పుడైనా మీరు ఎప్పుడు చేసుకోవాలన్నా చెప్పండి. ఓకే ఓకే. అంటే చాలా మంది ఇప్పుడు జనరేషన్కి తెలియదు కదా అసలు అక్కడ కలెక్షన్ కానీ. నేను కొన్ని వీడియోస్లో చూసాను, మేబీ యాక్చువల్గా ఈరోజు చూపిద్దాం అనుకున్నా బట్ మిస్ అయింది. యాక్చువల్లీ మీరు చెప్పుంటే ఆవిడ ఆర్గనైజ్. ఓకే ఓకే. నెక్స్ట్ టైం తప్పకుండా అక్కడ ప్లాన్ చేద్దాం మేడం. సో మూవీ అయిపోయింది, మీ జర్నీ అంతా ఒకసారి చెప్పేసాం మేము. అసలు ఒక అమ్మాయిగా అంటే యాంకర్గా నాకేం సంబంధం లేదు, అసలు మీరు షాపింగ్ ఎక్కడ చేస్తారు, అసలు ఏ ఏజ్ వాళ్ళకి ఎట్లాంటి శారీస్ వేసుకుంటే బాగుంటాయి, లేకపోతే ఒకసారి చెప్తారా? నేను డ్రెస్సింగ్కి ఏజ్ వాళ్ళకి ఏది సూట్ అవుతుందో అది వేసుకోవాలండి. ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్ అది తప్పకుండా వేసుకోవాలి. యాక్చువల్లీ
ఈ ఏజ్కి షిఫాన్ బాగుండదు, ఈ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇది కట్టుకోవాలని ఏం లేదు. సో నేను ఎక్కువ షాపింగ్ చెన్నైలోనే చేస్తాను. చెన్నై మొత్తం మై ఫేవరెట్ స్పాట్ ఫర్ షాపింగ్ ఇస్ చెన్నై. ఏవైనా వెస్టర్న్స్ కానీ ఇండియన్ డ్రెస్సెస్ అన్నీ నేను చెన్నైలోనే చేసుకుంటాను. సో మీరు స్టైలిష్ కూడా స్టైలిస్ట్ అని కూడా చెప్పారు. సో ఏమైనా బిజినెస్ పరంగా అంటే ఏదైనా? నేను ముందు నుంచి డిజైనింగ్ చేస్తాను చాలా మందికి, అంటే వాళ్ళకి ఏది సూట్ అవుతుందని చెప్పి వాళ్ళ ప్రకారం నేను చేస్తాను. అంటే చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళకి అది సూట్ అయినా అవ్వకపోయినా అది ఫ్యాషన్ వేసుకుంటారు. సో దాన్ని నేను వాళ్ళకి మోల్డ్ ఎలా చేస్తానంటే ఇలా వేసుకుంటే మీకు బాగుంటుంది అని చెప్పి చాలా మందికి స్టైల్స్ మార్పించేసాను. అందరూ దే వెరీ హ్యాపీ. ఓకే. సో ఫ్రెండ్స్ రిలేటివ్స్ అడుగుతూ ఉంటారా మిమ్మల్ని ఈ ఫంక్షన్స్ అప్పుడు? ఏది ఫ్రెండ్స్ అడుగుతారు, రిలేటివ్స్ ఎవరు అడగరు. ఫ్రెండ్స్ అయితే తప్పకుండా అడుగుతారు. ఐఎమ్ స్టైలిస్ట్, సో బ్రైడ్స్కి ఏం చేయాలా, ఎలా డ్రెస్ అవ్వాలా, ఏ ఫంక్షన్కి ఏం వేసుకోవాలి, జ్యువెలరీతో సహా మొత్తం ప్లాన్. మీరు ఎప్పుడైనా హెవీగా వేసుకునే సందర్భాలు ఉన్నాయా? అదే నాకు ఆ రోజు చాలా ఆక్వర్డ్ ఉంటాయి. పెళ్ళిళ్ళకి అంతా హెవీగానే డ్రెస్ వేసుకుంటారా? అంటే మేము ఎప్పుడు ఆ విజువల్ చూడలేదు. కొన్ని ఫోటోలు మీరు చూడండి, మీరేనా? అదే అందుకే అడుగుతున్నాం. అంటే మిమ్మల్ని ఎప్పుడు కంప్లీట్ గా జ్యువెలరీలో కానీ లేకపోతే ఎక్కువ హెవీ పట్టు చీరల్లో కానీ అట్లా ఎప్పుడు చూడలేదు. ఈ లుక్ లో ఎక్కువగా చూసాను. ఐ హావ్ ద బెస్ట్ కలెక్షన్ ఆఫ్ సారీస్. అది మాత్రం గర్వంగా. సో మాకు ఎప్పుడు చూపిస్తారా కలెక్షన్స్ అన్ని? ఆడవాళ్ళు అనగానే ముందు నగలు చీరల మీద చాలా మంచి కలెక్షన్ ఉంది. ఎవ్రీథింగ్ ఇస్ ఎక్స్క్లూజివ్. ఓకే ఓకే. మేడం ఇంత గ్లామర్ మెయింటైన్ చేయడానికి ఏమేమి వాడతారు అవి నాకు చెప్పండి. రెగ్యులర్ స్కిన్ మెయింటెనెన్స్, హెల్దీ లైఫ్ అంతా ఇది రబ్బిష్ లేదు. ఇన్ని నీళ్ళు తాగండి అని అదంతా రబ్బిష్. ఓకే. మనం పుట్టినప్పుడు ఎలా ఉన్నామో అలాగే మన స్కిన్ అలా పెట్టుకోవాలండి. మనం పుట్టినప్పుడు నీట్గా పిల్లల్ని అంత బాగా వాళ్ళకి మసాజు క్రీమ్ అంతా చేస్తాం కదా, అలాగే వి షుడ్ కంటిన్యూస్లీ బీ లైక్ దట్. మళ్ళీ మనం దేవుడి దగ్గరికి వెళ్ళేప్పుడు కూడా అలాగే ఉండాలి. దట్ ఈస్ మా అత్తమ్మ చెప్పేది, మై మదర్. సో అట్లా కాకుండా కూడా నా బ్లెస్డ్ విత్ ద గుడ్ స్కిన్. నాన్న స్కిన్ చాలా బాగుంది. మీరు అంటే యోగా ఎక్సర్సైజ్ అట్లా ఏమైనా చేస్తూ ఉంటారా రెగ్యులర్గా? ఓకే. జస్ట్ నాట్ టూ మచ్ టైం, కొంచెం టైం చేస్తాను. సో ఫుడ్ విషయంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఫుడ్ నేను ఐ బిలీవ్ ఇన్ కలర్ అండి. అంటే రోజు టేబుల్ మీద 5 కలర్స్ ఉండాలి. అంటే ఇప్పుడు బీట్రూట్ రెడ్, ఆరెంజ్ క్యారెట్, ఎల్లో దాలు అట్లా. ఓకే. వాళ్ళు కుక్కే అర్థం కాదు కదా. సో 2-3 సబ్జీ బనావు లేకిన్ అలగ్ అలగ్ రంగు రైనా. వైట్ పెరుగు అది అయిపోద్ది. సో అట్లా 2-3 కలర్స్ న్యాచురలీ హెల్దీగా ఉంటాయి. ఓకే. రెయిన్బో కలర్స్ అన్ని మీ ఫుడ్లోనే రోజు 2-3 కలర్స్. ఓకే ఓకే. సో మేడం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు సోషల్ మీడియా అనేది మంచికి వాడుతున్నారు, చెడుకి వాడుతున్నారు. లైక్ అంటే మీకు సోషల్ మీడియా ఎంతవరకు మంచి చేసింది అనుకుంటున్నారా లేకపోతే చెడు చేసింది అనుకుంటున్నారా? ఎలా అనిపిస్తుంది? అంటే గుడ్ అండ్ దెర్ ఆర్ బెనిఫిట్స్ అండ్ కొంచెం బ్యాడ్ ఎఫెక్ట్ ఆఫ్ ఇట్. కానీ నేను ఛానల్లో ఫస్ట్ మాట్లాడడం మాత్రం నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. ఎందుకంటే అంతవరకు మేము పబ్లిక్ డొమైన్లో ఎప్పుడు లేము. సోషల్ సర్కిల్స్లో నేను చాలా పాపులర్. ఐ గో ఫర్ ఆల్ ద ఈవెంట్స్, పేజ్ 3 ఈవెంట్స్ అవన్నీ. కానీ చిత్రపురి కాలనీలో ఒకరోజు నాన్న ఫంక్షన్ జరుగుతుంటే ఫస్ట్ టైం ఆ రోజు మాట్లాడడం జరిగింది. థ్యాంక్స్, ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ దట్ జెంటిల్మెన్ ఫర్ ఎవర్. ఆ రోజు అడిగారు మీరు ఏదైనా చెప్పండి అని, అంటే అప్పుడు మాట్లాడి ఇమీడియట్గా 2 డేస్లో ఫోన్ చేసి మీరు ఏదైనా చెప్తారా అంటే డెఫినెట్లీ చెప్పాలి. ఎందుకంటే చిత్రపురి గురించి ఎవరికి తెలియదు. అది మీరు అది చేస్తే బాగుంటుంది అని అనుకున్నాను కానీ ఇంత బాగుంటుంది అనుకోలేదు. అంటే ఇట్ హ్యాస్ రీచ్డ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్. అండ్ జనరల్గా పీపుల్ చాలామంది వచ్చి ఇట్లా గుర్తుపడుతున్నారు చిత్రపురి కాలనీ కదా, అంటే నన్ను కనెక్ట్ చేస్తున్నారు చిత్రపురి కాలనీతో. సో ఇట్స్ డెఫినెట్లీ వెరీ వెరీ హెల్ప్ఫుల్. ఓకే. సో నాన్నగారిని ఎవ్రీ టైం మిమ్మల్ని చూసినప్పుడల్లా మేము కూడా తలుచుకుంటూ ఉంటాము. సో చాలా మంది నాన్నగారు అభిమానులు ఉన్నారు. మీ ఇంటర్వ్యూస్ కింద కూడా వాళ్ళు కామెంట్స్ పెడతా ఉంటారు. సో ఇట్స్ వెరీ బ్లెస్డ్ అని చెప్పొచ్చు. సో అభిమానులకి మీరేం చెప్తారు మేడం? అభిమానులు దేవుళ్ళు అవన్నీ చాలా కామన్, కానీ అభిమానులు అనుకుంటే వాళ్ళకి నిజంగా మనసున్న మనుషులు. ఎందుకంటే ఇప్పుడు ఇంత మంచి మనిషిని గుర్తించి వాళ్ళు చూడడం కానీ ఇంకా తెలుసుకోవాలని వాళ్ళకు ఉంది కదా, దే ఆర్ రియలీ గ్రేట్. బికాజ్
నాన్న ఒక మాట అనేవాళ్ళు, వాళ్ళకి ఏం తెలియదని అనుకో, ఆడియన్స్ ఇస్ నాట్ స్టూపిడ్, దే నో వాట్ దే వాంట్. సో వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళకి తెలిసినట్టు మనం క్రియేట్ చేసే వాళ్ళకి కూడా తెలియదు. సో వాళ్ళు దే ఆర్ ఆల్వేస్ రైట్, దే హ్యావ్ ద పల్స్. వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు ఎవరు మంచి మనిషి, లేకపోతే విలన్స్ని ఎంతమంది ఆదరిస్తున్నారు చెప్పండి. మంచి మనసున్న మనిషి, నెగిటివ్ క్యారెక్టర్స్ చేసినా కానీ అసలైన హీరో అని చెప్పి రాస్తారు కదా. దట్స్ వేర్ ద ఛానల్ అండ్ అభిమానులు, ఐఎమ్ రియలీ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. మా ప్రోగ్రామ్ కూడా చూస్తున్నారు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.